నేను పుట్టుకతో క్రైస్తవురాలండి. ఐ వాజ్ ఎ బోర్న్ క్రిస్టియన్. మా తాతయ్య గారు పాస్టర్ గారు, రాయుడు డానియల్ గారు అద్భుతమైన సేవ చేశారు. అద్భుతమైన పాస్టర్ గారు. ఆయన చేసిన సేవ, ఆయన చేసిన ప్రార్థనల వల్ల మేము ఈ సమయంలో ఇక్కడ ఉన్నాము. నా చిన్నప్పటి నుంచి నేను దేవునిలో చాలా బలంగా ఎదిగాను. దేవుని సన్నిధిలో చాలా దగ్గరగా ఉండి దేవునితోనే ఎదిగాను. నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అసలు నాకు ఫ్రెండ్స్ అనేవారే ఉండేవారు కాదండి. నేను ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి దగ్గరగా ఉండడమే నా జీవితం. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, చిన్నప్పటి నుంచి నేను చాలా పాటలు పాడాను, మీ అందరికీ తెలుసు. కానీ నా 10th అయిపోయిన సమయంలో నేను హాస్టల్కి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నేను ఎప్పుడైతే హాస్టల్కి జాయిన్ అయ్యానో దేవునికి దూరం అవ్వడం స్టార్ట్ అయిందనమాట. నేను ఎప్పుడైతే హాస్టల్ జాయిన్ అయ్యానో దేవుని సన్నిధికి దూరం అయిపోయాను, దేవుడిలో ఎదగడం దూరం అయిపోయాను. హాస్టల్ జాయిన్ అయ్యాక 3 months చేంజ్ ఏమీ పెద్ద కనిపించలేదు. కానీ ఎప్పుడు ఫ్రెండ్షిప్ లేని, ఎప్పుడు ఫ్రెండ్స్ అనేవారు లేని నాకు ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది, లోకంలో లోకస్తులతో సాంగత్యం ఎలా ఉంటుంది అన్నీ నాకు తెలిసి వచ్చాయి. స్లోగా నేను దేవునికి డిటాచ్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. ఎప్పుడైతే దేవుడికి ఉన్న కనెక్షన్ నా జీవితంలో నుంచి లేదో నా జీవితం మొత్తం మారిపోయిందండి. నా ఫస్ట్ ఇయర్ అంతా నేను చాలా దేవునికి వ్యతిరేకంగా, పేరెంట్స్కి చాలా రూడ్గా నా బిహేవియర్ మొత్తం మారిపోయింది. నేను ఎలా ఉండేదాన్నో నా 10th వరకు అలా లేనండి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయ్యానో, ఫ్రెండ్షిప్ అని నేను తిరిగానో నా జీవితం అంతా మారిపోయింది. ఫస్ట్ ఇయర్ తర్వాత కోవిడ్ వల్ల ఇంట్లోనే స్టడీస్ అని చెప్పారు. ఆ టైంలో ఫోన్ వచ్చింది. ఇంకా ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అని, గేమ్స్ అని నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. ఆ సమయంలో దేవునికి చాలా దూరం అయిపోయిన సమయంలో ఒకరోజు